దేశానికి ఆదర్శంగా ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ మోడల్ను తీర్చిదిద్దుతామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. విద్యారంగంలో నాణ్యత ప్రమాణాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను సూచించారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి, విద్యార్థులకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడం లక్ష్యంగా స్మార్ట్ రేటింగ్ విధానాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. విద్య, ఆరోగ్య, ఎలక్ట్రానిక్స్ తదితర శాఖల సమన్వయంతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మత్స్యకారుల సమస్యలను నివారించడం, వారి అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకోవడం ప్రభుత్వ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. ప్రత్యేకంగా మత్స్యకారు కుటుంబాల సంక్షేమానికి 20,000 జమా వంటి పథకాలను అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. పైకిరోపేటలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆయన పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. కళ్యాణ్ యూత్ ఆధ్వర్యంలో అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, యువ నాయకులు పాల్గొని జూనియర్ ఎన్టీఆర్కు శుభాకాంక్షలు తెలిపారు. అభిమానులు పలు సేవా కార్యక్రమాలను కూడా నిర్వహించారు. జిఎన్పిఎస్ మ్యానుఫ్యాక్చర్ అసోసియేషన్స్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సభ్యులు, పరిశ్రమల ప్రతినిధులు పాల్గొని స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. రక్తదానం మహాదానమని నిర్వాహకులు తెలిపారు. జగనన్న కాలనీలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణ పనులను మాజీ కార్పొరేటర్ బి జగన్నాథం పరిశీలించారు. సుమారు 20 లక్షలతో చేపడుతున్న పనులు త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. మాధవదార్లోని 1080 నగర్ పార్కులో అభివృద్ధి పనులు ప్రారంభోత్సవ సందర్భంగా ఎమ్మెల్యే రాజా పాల్గొన్నారు. 20 లక్షలతో అభివృద్ధి పనులు చేపట్టగా మరో 50 వార్డుల్లో కూడా పనులు త్వరగా ప్రారంభిస్తామని తెలిపారు. ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యమని చెప్పారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న టీబీ నిర్మూలన కార్యక్రమంలో భాగంగా గాజ్వాక్లో టీబీ పరీక్షలు నిర్వహించారు. లక్షణాలు ఉన్నవారికి పరీక్షలు చేసి అవసరమైన వైద్య సేవలు అందించాలని అధికారులు తెలిపారు. ప్రజలు టీబీపై అవగాహన పెంచుకొని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పెందుర్తి నియోజకవర్గ అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే పి రమేష్ బాబు జీవీఎంసీ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పెందుర్తి జోన్ పరిధిలో రోడ్లు, మురుగు కాలువలు, డ్రైనేజీ వంటి సమస్యలను త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని సూచించారు. సమావేశంలో జీవీఎంసీ అధికారులు, ఇంజనీర్లు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు. విశాఖలో జూన్ 4 కార్యాలయంలో నిర్మించిన సమావేశంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ పాల్గొన్నారు. లక్ష్మీనగర్ ప్రాంతంలోని 177 కుటుంబాలకు ఇల్లు నిర్మాణంపై ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని తెలిపారు. ప్రజల సమస్యలను త్వరగా పరిష్కరించాలని అధికారులకు సూచించారు. చంద్రపాలెం హైస్కూల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పనులను గండి రవితేజ పరిశీలించారు. పనులు నాణ్యతగా, వేగంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు. విశాఖలో జీవీఎంసీ అదనపు కమిషనర్ సత్యవేణి ఆధ్వర్యంలో పలు వార్డుల్లో కంపోస్టింగ్ అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఇంటింటా తడి, పొడి వ్యర్థాలను వేరు చేసి కంపోస్ట్ చేయాలని ప్రజలకు సూచించారు. పరిశుభ్రతకు సహకరించాలని అధికారులను కోరారు. విశాఖ నగరంలో మహారాణిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో మిస్సింగ్ కేసులను పోలీసులు ఛేదించారు. అనకాపల్లి జిల్లాకు చెందిన యువకుడిని సురక్షితంగా గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. అలాగే కనిపించకుండా పోయిన 112 మంది మహిళలు, పిల్లలను గుర్తించి కుటుంబాలకు అందించేందుకు పోలీసులను అధికారులు ఆదేశించారు. విశాఖ మెట్రోపాలియన్ రీజియన్లో 2055 నాటికి పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతులు అభివృద్ధిపై కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ట్రాఫిక్, రవాణా, నీటి సరఫరా వంటి అంశాలపై సమగ్ర ప్రణాళికలతో ముందుకు వెళ్లాలని అధికారులకు సూచించారు. సింహాచలం వరాహలక్ష్మి నరసింహస్వామి వారి దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులను ఇటీవల ప్రభుత్వం నియమించింది. దేవస్థానం ఈవో వెంకట్రావు సభ్యుల చేత గురువారం ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ప్రమాణ స్వీకారంలో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, పి రమేష్ బాబు పాల్గొన్నారు. విషయము కానీ ధర్మకర్తగా
మంత్రులలో అవసరమనుకుంటే తప్ప ఎవరికి తెలియజేయమని భగవంతుని మీద ప్రమాణము చేయించున్నాను. కాంగో, ఉగాండా, సౌత్ సుడాన్లో ఎబోలా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది. ఆయా దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు ఎయిర్పోర్ట్లోని హెల్త్ డెస్క్ను సంప్రదించాలని సూచించింది. జ్వరం, నీరసం, తలనొప్పి, కండరాల నొప్పులు, వాంతులు, విరోచనాలు తదితర లక్షణాలు ఉంటే 21 రోజులు క్వారంటైన్ అవసరమని తెలిపింది. కాగా ఎబోలాతో ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 139 మంది మరణించగా 600 కేసులు నమోదయ్యాయి. జూన్ 2 నుంచి దాదాపు 2 లక్షల మందికి కొత్త పెన్షన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. జిల్లాల వారీగా అర్హుల జాబితాలను సిద్ధం చేయాలని కలెక్టర్లను ఆదేశించింది. తొలుత దివ్యాంగులు, తరువాత వృద్ధులు, వితంతులకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించింది. వైసీపీ పాలనలో దళితులపై దాడులు పరాకాష్ఠకు చేరాయని ప్రభుత్వ మిస్ గణబాబు ధ్వజమెత్తారు. డాక్టర్ సుధాకర్ జయంతి సభలో ఆయన నివాళులు అర్పించారు. మార్కులు తగ్గించినందుకు సుధాకర్ను హింసించి ప్రాణాలు తీశారని మండిపడ్డారు. 5 ఏళ్లలో దళితులపై దాడులు 10 రెట్లు పెరిగాయని, 33,000 కోట్లు సప్లాన్ నిధులను దారి మళ్లించారని విమర్శించారు. కూటమి ప్రభుత్వంలో దళితులకు పూర్తిగా రక్షణ ఉంటుందన్నారు. కుప్పంలో శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతర సందర్భంగా సీఎం చంద్రబాబు ప్రసాదం స్వీకరించే వీడియోపై గొడ్డల పార్టీ కూలీలు ఫేక్ ప్రచారం చేశారని మంత్రి నారా లోకేష్ మండిపడ్డారు. మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ బాబీ కాంబోలో రాబోతున్న మెగా 158 సినిమా పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ఈ వేడుకలకు చిరంజీవి సోదరులు పవన్ కళ్యాణ్, నాగబాబు ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు. చాలా కాలం తర్వాత మెగా బ్రదర్స్ ఒకే చోట కనిపించడంతో ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు.